హాయ్, వెల్కమ్ టు సుబాన్ జీకే వరల్డ్. సో మనము ఇప్పుడు అరుణాచల ప్రదేశ్ గురించి తెలుసుకుందాం. అరుణాచల ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్, సీఎం వచ్చేసి ఫెమాఖండు, గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఓకే, కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, సింపుల్గా కేటీ పర్నాయక్ అంటారు. ఇక ఎంపీ వచ్చేసి 2, రాజ్యసభ వచ్చేసి 1, ఎమ్మెల్యే వచ్చేసి 60 స్థానాలు గలవు. మనకు వీటి మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అడిగి అడుగుతున్నాం. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని మనకు అడుగుతుంటారు కాబట్టి చూసుకోండి. ఓకే, అయితే అరుణాచల ప్రదేశ్ పాత పేరు నెఫా. అరుణాచల ప్రదేశ్ పాత పేరు ఏంటి? నెఫా. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ. అరుణాచల ప్రదేశ్ పాత పేరు నెఫా. సో 1947 తర్వాత దీన్ని నెఫా అనేవాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ పాత పేరు నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ. ఇక అరుణాచల ప్రదేశ్ సూర్యుడు ఉదయించే ప్రాంతం. మన దేశంలో మొట్టమొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏదంటే అరుణాచల ప్రదేశ్. దేశంలో సూర్యుడు మొదట ఉదయించే రాష్ట్రం ఏదంటే ఇది ఎక్కడ, ఏ ప్రాంతం అంటే డాంగ్ జిల్లా. ఎక్కడ? డాంగ్. ఓకే, సో సూర్యుడు మొదటించే ప్రాంతం అంటే మనకి ఇక్కడ 5 పాయింట్లు గుర్తుపెట్టగలం. ఓకే, దేశంలో సూర్యుడు మొదట ఉదయించే రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. ఆలస్యంగా అస్తమించే రాష్ట్రము నోట్, ఆలస్యంగా అస్తమించే రాష్ట్రము ఏదమ్మా? గుజరాత్. పేర్లో నింది గుజరాత్. అంటే అరుణాచల్ ప్రదేశ్ కు గుజరాత్ కు మధ్య తేడా వచ్చేసి 2 గంటలు, 2 అవర్స్. అంటే 30 రేఖాంశాలు ఉంటాయి. 30 రేఖాంశాలు ఏంటి? 30 రేఖాంశాలు ఉంటాయి. ఓకే, 30 × 4, ఒక్కొక్క రేఖాంశాన్ని ఇంకొక రేఖాంశానికి ప్రయాణించడానికి పట్టే కాలము 4 నిమిషాలు. అంటే 3 × 4 = 12, అంటే 120 నిమిషాలు. అంటే 2 గంటలు పడుతుంది. 2 గంటల ముందు ఉదయిస్తాడు సూర్యుడు, ఇక్కడ 2 గంటలు ఆలస్యంగా ఇక్కడ అస్తమిస్తాడు. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఈ పాయింట్ అనేది చూసుకోండి, కంపల్సరీ అడుగుతుంటారు కాబట్టి చూసుకోండి. అలాగా మనకు వరల్డ్ మీద కనుక చూస్తే ప్రపంచంలో, డబ్ల్యూ అంటే వరల్డ్ మా, ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం వచ్చేసి జపాన్. ఆలస్యంగా అస్తమించే దేశం వచ్చేసి అమెరికా. ఇక మిడ్ నైట్ రైజింగ్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము నార్వే. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి దీనికి రిలేటెడ్ గా. ఓకే, ఇది ఒకటే చెప్పుకుంటే సార్ ఇక్కడ, కానీ ఇక్కడ ఈ లింకు పెట్టుకుంటే నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా మనకి ఇది లింకు పెట్టుకోవాలి అవసరం. ఓకే, సో ఆలస్యంగా అస్తమించే గుజరాత్. ఓకే, ఇక ప్రపంచంలో, డబ్ల్యూ అంటే వరల్డ్ మా, ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశము జపాన్. నిప్పాన్, పాత పేరు నిప్పాన్ అంటే అర్థము సూర్యుడు ఉదయించే భూమి అనే అర్థము. ఓకే, ఇంకా ఆలస్యంగా అస్తమించేది అమెరికాలోని అలాస్కా. సో అస్తమించే దేశం అంటారు, సన్ సెట్టింగ్ కంట్రీ. ఓకే, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము నార్వే. వచ్చేసి నార్వే. ఓకే, ఇది పక్కన పెట్టండి. అలాగే తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు క్వశ్చన్. తక్కువ జనసాంద్రత గల రాష్ట్రము ఎంత? 17 మంది ఉంటారు. ప్రతి చదరపు కిలోమీటర్కి 17 మంది ఉంటారమ్మా. తక్కువ జనసాంద్రత, లీస్ట్ డెన్సిటీ స్టేట్ ఏది? అరుణాచల్ ప్రదేశ్. 17 మంది. 17 గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకు చాలా ఉన్నాయి 17తో. 17 ఆర్టికల్, అంటరానితనం నేరం, అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. 17 మన దేశంలో 17 సార్లు దండయాత్ర చేసిన వ్యక్తి ఎవరంటే గజనీ మహమ్మద్. 17 సార్లు. ఓకే, ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్, తక్కువ జనసాంద్రత గల రాష్ట్రము ఇది. అయితే అడవుల విస్తీర్ణంలో 2వ రాష్ట్రం. అడవుల విస్తీర్ణంలో 2వ రాష్ట్రం ఇది ఏది? అరుణాచల్ ప్రదేశ్.
అడవుల విస్తీర్ణం. అడవుల విస్తీర్ణం మొదటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. దాన్ని అడవుల రాష్ట్రం అంటాం, ఫారెస్ట్ స్టేట్ అంటాం మధ్యప్రదేశ్ ను. ఓకే, ఇక్కడ అడవుల విస్తీర్ణం రెండవ రాష్ట్రం ఏదంటే మనకు ఇది అరుణాచల ప్రదేశ్. ఓకే, చూసుకున్నాం ఇది అడవుల విస్తీర్ణం. ఓకే, అలాగే డాఫ్లా కొండలు, మిస్మి కొండలు గల రాష్ట్రం. డాఫ్లా కొండలు అలాగే మిస్మి కొండలు గల రాష్ట్రం. మిస్మి కొండలు గల రాష్ట్రం ఏదంటే మనకు ఇది అరుణాచల్ ప్రదేశ్. డాఫ్లా మరియు మిస్మి కొండలు. అలాగే హైకోర్టు గౌహతిలో ఉంది మా. ఇక హైకోర్టు ఎక్కడ ఉంది? సారీ, హైకోర్టు ఎక్కడుంది? గౌహతి పరిధిలోకి వస్తుంది. గౌహతి పరిధిలోకే వస్తుంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం. ఇది ఎక్కడ? గౌహతి పరిధి. గౌహతి పరిధిలోకి వస్తుంది. హైకోర్టులో మొత్తం 25 మా. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. అలాగే హైకోర్టులు సో ప్రాచీన కాలంలో దీన్ని విదర్భ అని పిలిచేవాళ్ళు. ఆ అరుణాచల్ ప్రదేశ్ ను ప్రాచీన కాలంలో దీనిని ఏమనేవారు? విదర్భ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. విదర్భ అనేది అరుణాచల్ ప్రదేశ్. ప్రాచీన కాలంలో దీన్ని విదర్భ అని పిలిచేవాళ్ళు. అలాగే 1987 ఫిబ్రవరి 20న ఇది 20వ రాష్ట్రంగా ఏర్పడింది అమ్మా. ఏది? అరుణాచల్ ప్రదేశ్. ఫిబ్రవరి 20, 1987 ఫిబ్రవరి 20న 20వ రాష్ట్రంగా మనకు అరుణాచల ప్రదేశ్ అనేది ఏర్పడింది. అరుణాచల ప్రదేశ్ ఏర్పడింది. ఓకే, సో ప్రాచీన కాలంలో విదర్భ 1987 ఫిబ్రవరి 20న 20వ రాష్ట్రంగా ఇది ఏర్పడింది. అలాగే జూమ్ అనే పొడి వ్యవసాయం గల రాష్ట్రం. జూమ్ అనే పోడు వ్యవసాయం గల రాష్ట్రము ఏదంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. జూమ్ అనే పొడి వ్యవసాయం. ఇక వాతావరణం పండ్ల తోటల పెంపకానికి అనుకూలం. వాతావరణం అంటే పండ్ల తోటల పెంపకం. పండ్ల తోటల పెంపకానికి ప్రసిద్ధి ఇది. ఓకే, పండ్ల తోటలు, పోమికల్చర్. ఓకే, స్టడీ ఆఫ్ ద ఫ్రూట్ క్రాప్స్ ఈజ్ నోన్ హ్యాస్ పోమికల్చర్. స్టడీ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ నోన్ హ్యాస్ పోమాలజీ. స్టడీ ఆఫ్ ఫ్రూట్స్, పోమాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈజీ, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఈజీ ఉన్నా కూడా, సింపుల్ గా ఉన్నాయి కూడా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, రేరింగ్ ఆఫ్ ది ఫ్రూట్ క్రాప్స్ ఈజ్ నోన్ హ్యాస్ పోమికల్చర్. పండ్ల తోటల పెంపకాన్ని పోమికల్చర్ అంటారు. సో పండ్ల అధ్యయనాన్ని ఏమంటాము? పోమాలజీ అంటారు. పోమాలజీ. ఓకే, సో అయితే ఫలము తీయగా ఉండడానికి కారణము ఏంటి అడుగుతున్నాడు మా. ఏంటి? ఫ్రక్టోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫలము తీయగా ఉండడానికి కారణము ఫ్రక్టోస్. ఫ్రూట్ ఈజ్ స్వీట్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఫ్రక్టోస్. అందుకే ఫ్రక్టోస్ ఏమంటామంటే హనీ షుగర్ అంటారు. హనీ షుగర్. ఫ్రక్టోస్ ను హనీ షుగర్ అంటారమ్మా. తేనె చక్కెర. అలాగే తేనె తీయగా ఉండడానికి కారణం కూడా ఏది? ఫ్రక్టోజే. తేనె తీయగా ఉండడానికి కారణం కూడా ఫ్రక్టోజే. ప్రపంచంలో అత్యంత తీయని పదార్థం ఏదంటే మనకు తేనె. ప్రపంచంలో అత్యంత తీయని పదార్థం తేనె. స్వచ్ఛమైన తేనె దాదాపుగా 500 సంవత్సరాల వరకు నిల్వ ఉంచవచ్చు. ప్యూర్ హనీ ఈజ్ ప్రిజర్వ్డ్ అప్ టు 500 years. అంటే స్వచ్ఛమైన తేనె తీసి దాన్ని స్వచ్ఛంగా 500 సంవత్సరాల వరకు నిల్వ ఉంచదు. ముందు 1 సంవత్సరం నిల్వ ఉంచండి, తెలుస్తుంది ఉండాలో లేదో తెలుస్తుంది. ఓకే, అయిపోతాయి కదా. అలాగే శాస్త్రవేత్తల పరంగా ప్యూర్ హనీ వచ్చేసి మనం 500 సంవత్సరాల వరకు నిల్వ ఉంచవచ్చును. ఓకే, ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగించే పదార్థం ఏదంటే హనీ. ఓకే, సో ఎపికల్చర్, తేనె తీగల పెంపకాన్ని ఏమంటామంటే ఎపికల్చర్. ఇలా లింక్ పెట్టుకుంటే చూసుకోండి మా. ఓకే, అలాగే ఈ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిని ఏమంటామంటే దిబాంగ్ నది అంటారమ్మా. బ్రహ్మపుత్ర నదిని ఏమంటామా? దిబాంగ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బ్రహ్మపుత్ర నదిని దిబాంగ్ అంటారు. అలాగే బంగ్లాదేశ్ లో పద్మా అంటారు, పద్మా నది అంటారు. ఓకే, ఇక్కడ చూసుకో, బ్రహ్మపుత్ర నదిని దిబాంగ్ అంటారు. ఏంటే ఆ బ్రహ్మపుత్ర నది మనకు జనాలు అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ బ్రహ్మపుత్ర భారతదేశానికి ఎక్కువగా వరదలు తెచ్చే నది ఏది అంటున్నాడు వాడు. క్వశ్చన్, ఇండైరెక్ట్ క్వశ్చన్.
భారతదేశానికి ఎక్కువ వరదలు తెచ్చే నది ఏదంటే బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది వలనే భారతదేశానికి వరదలు ఎక్కువ వస్తున్నాయి. అందుకే భారతదేశ దుఃఖదాయిని అంటాం. బ్రహ్మపుత్ర నదిని ఏమంటాము? భారతదేశ దుఃఖదాయిని అంటారు. ఇక దుఃఖదాయిని అనగానే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తీసుకోమా. అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది. సరే, ఇక్కడ భారతదేశ దుఃఖదాయిని అస్సాం, అలాగే అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది. ఓకే, ఇలాంటి గుర్తు పెట్టుకోండి. బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది. తర్వాత బీహార్ దుఃఖదాయిని కోసి నది. ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయిని బుడమేరు. ఇలా దుఃఖదాయిని అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకు ఏది చైనా దుఃఖదాయిని హొయాంగ్హో లేదా ఎల్లో రివర్ లేదా పసుపు నది అంటారు. ఓకే, సో ఇలా నదులు అనగానే కొన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లింక్ పెట్టుకొని రాసుకుంటే, పక్కన రాసుకుంటే 1, 2, 3 సార్లు రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. మనం ప్రతిసారి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ రాష్ట్రంలో గిరిజనులు అపతామి మోంపాలు. ఏమా గిరిజనులు అపతామి, తర్వాత మోంపాలు, అపతామి మోంపాలు, తర్వాత అబోర్లు. గిరిజనులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో అపతామి, అబోర్లు, మోంపాలు ఎక్కడ ఉంటారంటే అరుణాచల్ ప్రదేశ్లో. మోప్లాలు అనే గిరిజనులు ఎక్కడ ఉంటారంటే కేరళలో ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ట్రైబల్స్ ఎక్కడ, గోండులో వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లా. ఇక ఆంధ్రప్రదేశ్లో చెంచులు ఏదైనా నల్లమల అడవులు నివసించి ఆదిమ జాతి వాళ్ళు ఎవరంటే చెంచులు. ఓకే, ఈ విధంగా గిరిజనులు అనగానే, ట్రైబల్స్ అనగానే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ 80% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. ఇక్కడ 80% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. ఓకే, సో ఇది మనకు విధంగా. ఓకే, అయితే ఇది అరుణాచల్ ప్రదేశ్ గురించి కొంచెం తక్కువనే చెప్పినా కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, సో సుభాన్ జీకే వరల్డ్ అనేది మీకు ప్రతి ఒక్క వీడియో నుండి 2 లేదా 3 మార్క్స్ కంపల్సరీ మీరు తీసుకెళ్తారు. ఓకే, ఇది గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.